అని అందులో నుంచి కొంతమంది మాత్రమే దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. దేవుడు ఎంతో సహిస్తున్నాడండి మనల్ని బట్టి, ఎంతో ఓర్పు పడుతున్నాడు మనల్ని బట్టి, ఎంతో దుఃఖిస్తున్నాడు మనల్ని బట్టి. ఇకనన్నా మాత్రం నా బిడ్డలని ఏడుస్తున్నాడండి. ఇకనన్నా నన్ను తెలుసుకుంటారో అని ఇగనన్నా అని ఎంత కాలము చూశాడో ప్రభు. చూసి సహించలేక ఒక దినాన దేశాన్ని మొత్తం పతనం చేశాడండి. హల్లెలూయా. మానవుడిని సృష్టించి జన్మనిచ్చి నిలబెట్టినప్పుడు మానవుడు శక్తి అయినాక ఎంతో విస్తరింపజేశాడు జనంగాని, ఎంతో అభివృద్ధి చేశాడు. అబ్రాహాము సంతానాన్ని ఎంతో ఆశీర్వదించాడు. జనం అభివృద్ధి అవుతున్నందుకు ఆశీర్వదించాడు. ఈ భూమి మీద పుట్టిన మనుషులు దేవుని మాటినక ధిక్కరంగా ఇకారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మహాఘోరమైన స్థితి ఏర్పడదు ఒక దినం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది ఒక దినాన. ఎంతో సహించాడు ప్రభు, ఎంతో దుఃఖపడ్డాడు. ఇగనన్న వార్తరా అని. ఇప్పుడు మనం ఈ భూమి సరిపోలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ కాలంలో భూమి సరిపోకుండా ఎంతైనా ఆశ జాలకుండా కొంటున్నాడు చూడు భూమిని. అప్పుడు నోవహు కాలంలో ఇంతకన్నా ఎక్కువ జనం పెరిగిరండి. ఇప్పుడున్న జనానికన్నా ఎక్కువ జనం పెరిగిపోయినారు నోవహు కాలంలో. హల్లెలూయా. ఎక్కువ పెరిగిపోయి కాలు పెడే సందు జనం లేదు. జనం నిండిపోయి భూమి మీద నిండిపోయిన తర్వాత ఒక్కడిని చూసిన భూమి మీద నీతిమంతుడు లేడు. ఒక్క కుటుంబం ఏమన్నా నోవహు కుటుంబం ఒక్కటే ఉన్నది. ఆ ఒక్క కుటుంబమే దేవునికి కనపడుతున్నది. తొంగి చూసినప్పుడు ఎంత దుఃఖం అండి ప్రభుకు, ఎంత వేదన. ఇప్పుడు ఉదాహరణకు మనము భూమి మీద ఉన్న జనాంగంలో ఒక 4 కొడుకులు ఉంటే ఒక 40 ఎకరాలు సంపాదించి తలాకు 10 ఎకరాలు పంచిచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటే ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుందండి. ఆ బాధ మనం వర్ణించలేము, ఆ దుఃఖం మనం వర్ణించలేము. ఒక దాన్ని బయట పడేసినప్పుడు నువ్వు సంపాదించినంత గుర్తుకొస్తుంటుంది, నువ్వు పడ్డ కష్టమంతా గుర్తుకొస్తుంటుంది. దేవుడు కూడా అదే చేశాడండి. మానవుని సృష్టించి ఈ భూమి మీద ఆశీర్వదించినప్పుడు అంచెలకంచెలుగా ఎదిగి అనేక జనంగా నింపినప్పుడు భూమి ఒక దినాన చాలా బాధపడ్డాడండి. భూమి మీద చూస్తే ఒక్కడన్నా నీతిమంతుడు లేడు. ఒక్క నోవహు తప్ప ఒక్కడు కూడా నీతిమంతుడు లేడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసుకుందాము ఆదికాండంలో